క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఫిబ్రవరి మాసం 26వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పూర్తి వచనం: మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అపోస్తుడైన పేతురు ఈ పత్రికను ఎవరికి రాశాడు అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా ప్రాంతాలలో చెదిరిపోయిన విశ్వాసులకు ఈ పత్రికను రాశారు. అయితే వీరు, ఈ విశ్వాసులు హింసను అనుభవిస్తున్న క్రైస్తవులు, సామాజికంగా తృణీకరించబడుతున్న వారు, తాము నమ్ముకున్న విశ్వాసం కొరకు బాధలు అనుభవిస్తున్న వారు. కాబట్టి పేతురు ఈ యొక్క మాటల్ని రాసిన ఉద్దేశం ఏంటంటే, బాధలో ఉన్న విశ్వాసాలను క్రీస్తు యేసునందు ప్రేమలో వారిని నిలబెట్టడం పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం. వారు అనుభవిస్తున్న బాధల్లో ధైర్యం ఇవ్వడం. 1 పేతురు పత్రిక 2:21లో ఎందుకు మీరు పిలువబడితిరి అంటూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను అని ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ రాయబడిన విషయం స్వస్థత మాత్రమే కాదు, బాధల్లో మనము చూపించవలసిన లేదా మనము జీవించవలసిన జీవితాన్ని గురించి అపోస్తుడైన పేతురు ఇక్కడ చెప్పాలి అనుకుంటున్న భావం ఇది. మీరు అన్యాయంగా బాధపడుతున్నారా? హింసించబడుతున్నారా? అయితే చూడండి, మీ రక్షకుడు కూడా ఇలాగే బాధపడ్డాడు, కానీ ఆయన బాధ వృధా కాలేదు అని అపోస్తుడైన పేతురు ఈ యొక్క వచనం ద్వారా మనకి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తన శరీరమందు మన యొక్క పాపాలను భరించాడు అంటూ, ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత వచ్చింది. ఆయన తానే మన పాపములను రాను మీద భరించెను లేదా మోసుకొనెను. ఇక్కడ వాడబడిన గ్రీకు పదం అనాఫెరో అంటే బలిగా అర్పించుట అని అర్థం. పేతురు యూదుల యొక్క బలి వ్యవస్థను గురించి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. లేవికాండం 16వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలిని గురించి వ్రాయబడింది. అక్కడ 2 మేకపిల్లలు తేబడతాయి, రెండింటి మీద చీట్లు వేయబడతాయి. ఒక మేకపిల్ల చీటి మీద విడిచిపెట్టబడుట అని, ఇంకొక చీటి మీద బలి అర్పించుట అని రాయాలి. ఏ మేకపిల్ల అయితే చీటి వచ్చిందో విడిచిపెట్టబడుట అన్నది ఆ మేకను తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెడతారు. మరొక మేకపిల్ల ఉంది, అది పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి దేవుని యొక్క మందిరంలో. ఆ అర్పించబడిన మేకే సాదృశ్యము క్రీస్తు యేసు ప్రభు. విడిచిపెట్టబడిన మేక సాదృశ్యం మనము. అంటే ఆ చేయబడిన పాపము ఆ మేక మీద పడుతుంది. అరణ్యానికి విడిచిపెట్టబడిన వాళ్ళము మనమే. మనం విడిచిపెట్టబడ్డాం. మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు సిలువ మ్రాను మీద. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడుతుంది. దీని యొక్క అసలు అర్థం, ఇది కేవలం శరీరమైన ఆరోగ్యం గురించా కాదు. అదే వచనంలో ముందు లైన్లో మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా, అంటే స్వస్థత అనేది పాపము నుండి విడుదల, దోషము నుండి విడిపించబడ్డం, నీతిమంతులుగా జీవించబడ్డం. పేతురు చెప్పాలి అనుకుంటున్న భావము, మీరు పడే బాధకు అర్థముంది. మీరు హింసించబడుతున్నారు, అది వ్యర్థం కాదు. ఎందుకంటే మీ రక్షణకు క్రీస్తు యేసు ప్రభువు శిలువ మీద ఆయన పొందిన ఆ బాధలే, లేదంటే ఆయన పొందిన ఆ శ్రమలే కారణం.
ఆయన పొందిన శ్రమల చేత మనము ఇప్పుడు రక్షించబడ్డాము గనుక మనము పడుతున్న బాధలు అది వ్యర్థము కాదు అని పేతురు భక్తుడు ఇక్కడ ఈ విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. పేతురు ఈ పత్రిక అంతా కూడా ఒకే ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాడు. అంటే మొదటి పేతురు పత్రిక 4:12 అంటాడు, మీకు అగ్ని వంటి శ్రమ కలుగుతున్నప్పుడు మీరు ఆశ్చర్యపోకండి. మీరు అన్యాయం అనుభవిస్తున్నారా, అవమానించబడుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, మీ రక్షకుడు క్రీస్తు యేసు ప్రభు కూడా ఇలాగే బాధ అనుభవించారు అంటున్నాడు ఆయన 5వ అధ్యాయం 10వ వచనంలో. కొంతకాలము బాధపడిన తర్వాత మీరు పరిపూర్ణులవుతారు. పేతురు చెప్పాలనుకున్న ఆత్మీయమైన లక్ష్యం ఒక్కటే. 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీ యొక్క రక్షణ ఖచ్చితం, మీరు రక్షించబడ్డారు. ఎందుకంటే సిలువ మీద క్రీస్తు యేసు ప్రభు మీ కొరకు శ్రమపడ్డాడు. మీరు అనుభవిస్తున్న బాధ తాత్కాలికమైనదే, ఎందుకంటే అది ప్రభు ముందు మీరు నిలబడినప్పుడు అది మీకు మహిమగా మారబోతుంది. 3వ విషయం, మీ జీవితాలు మార్చబడాలి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మీరు జీవించబడాలి. ఈ 3 విషయాలను పేతురు తన పత్రికలో స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ వాక్యం వింటున్న మీలో బాధను అనుభవిస్తా ఉన్నారా? గాయాలు కలుగుతూ ఉన్నాయా? అవమానం ఎదురవుతా ఉందా? ప్రభువు పొందిన గాయాలు మనకి శ్వాస కారణమైనవి. మనము పొందుతున్న అవమానం, హింస, బాధలు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించే సాధనాలుగా, ఆయుధాలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నారు. గనుక బాధల్ని తృణీకరించొద్దు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి క్రీస్తు యేసు ప్రభు మన ముందు ఉంచిన పందెంలో ఓపికతో పరిగెట్టుతూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దామా? పాపము ఘోరమైన వ్యాధి, అయితే యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఆశ్చర్యకరమైన స్వస్థత, ఆయన పొందిన గాయాల వల్లనే మనకు స్వస్థత కలుగుతా ఉంది. మన పాపం భయంకరమైంది. దావీదు భక్తుడు అంటాడు 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించిందని. అవును, మన ఆలోచనలు కలుషితమైపోయినాయి. దేవుని మీద తిరుగుబాటు చేసేలా చేసింది, దేవుని సన్నిధి నుంచి దూరం చేసింది మన పాపమే. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నమ్మదగిన దేవుడు కనుక క్రీస్తు యేసు ప్రభు చూపించిన ఆ గొప్ప ప్రేమ, ఆయన పొందిన గాయాలు ఈరోజు మనకు స్వస్థత. నిందించబడుతూ, హింసించబడుతూ, బాధించబడుతున్న మీ బాధలు అనేక మంది విడుదల కొరకు లేదా ప్రభువు ముందు నువ్వు నిలబడే ఆ గడియలో ధవళ సింహాసనాసీనుడై ప్రభు తీర్చే సమయంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ బాధలే మీకు మహిమకు కారణాలుగా మార్చబడతా ఉన్నాయేమో. ధైర్యం తెచ్చుకుని ప్రభు వైపు చూద్దాం. ఇంకా ప్రభువుని అంగీకరించకుండా దేవునికి విరోధులుగా, దేవునికి దూరస్తులుగా జీవించుచున్న వారికి ఈ వాక్యం ఇచ్చే హెచ్చరిక ఒక్కటే, నీ వ్యాధి ఘోరమైనది. ఆత్మీయ మరణం మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసు ప్రభు ఆయనతో కూడా బ్రతికించడానికి ఆయన సిలువలో మరణించాడు. చనిపోయిన వ్యక్తికి స్పందన ఉండదు. పాపములో ఉన్న వ్యక్తికి అతడు పాపి దేవుని యొక్క స్వరాన్ని వినలేడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయాలను గ్రహింపడు, అవి అతనికి వెర్రితనంగా అనిపిస్తాయని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఒకవేళ పాపం మీ హృదయాన్ని రాతిగా, బండలాగా మార్చేస్తుందేమో, ఇదిగో మీకు పరమ వైద్యుడు మీకు అందిస్తున్న స్వస్థత, ఆయన పొందిన గాయాల వలన మీకు స్వస్థత. ప్రభు యొక్క రక్తధారలను ఆశ్రయించండి. క్రీస్తు యేసు ప్రభు యొక్క సిలువ వైపు చూడండి. పాపమును పోగొట్టుకోవడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అవి మంచి కార్యాలు, లేదంటే ఉపవాసాలు, ధన ధర్మాలు, ఆచారాలు ఏది కూడా మిమ్మల్ని మీ పాపం నుంచి విడుదల చేయలేదు. మత సంబంధమైన ఆచారాలు మనిషికి రక్షణను ఇవ్వలేవు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన కొరకు బలిగా, అర్పణగా ఆయన సిలువలో పైకి ఎత్తబడ్డాడు. మన పాపాలను ఆయన తొలగించాడు. ఇది దైవికమైన మార్పిడి, డివైన్ ఎక్స్చేంజ్. క్రీస్తు వైపు చూడండి. ప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించండి. ఆయన ఇచ్చే రక్షణ, సంతోష, ఆనందాలను మీ జీవితంలో అనుభవిస్తూ ఆత్మీయంగా ముందుకు సాగండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను, విడుదలను దయచేసిన దేవుడు, నీకు వందనాలు. మేము ఒప్పుకుంటూ ఉన్నాం దేవా, మా పాపములు ఎంత భయంకరమైనవో, మా పాప వ్యాధిని
పోగొట్టుకున్నట్టుకు దేవా, సిలువలో మీరు పొందిన గాయములను బట్టి నీకు వందనాలు. మాకు అనుగ్రహించిన స్వస్థతను ప్రభాను మాకు దయచేసావు. నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం. నూతన జీవితాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ వాక్యాన్ని వెంటనే ప్రభా ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒకవేళ వారు సంఘము కొరకు నమ్మకున్న విశ్వాసమును బట్టి హింసించబడుతున్న వారైతే, దూషించబడుతున్న వారైతే, గాయపరచబడుతున్న వారైతే నీ బిడ్డల యొక్క గాయాలను నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడు. నిశ్చయంగా నీ ముందు మేము నిలబడినప్పుడు ప్రభా అవి మా మహిమకు కారకాలుగా మారబోతా ఉన్నాయి. ఆయుధాలుగా ప్రభా మా శరీరం నందు మేము వాటిని ధరించిన వారమై లోకంలో నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. ఇంకును ప్రభా ఈ వాక్యం వింటున్న వారిలో ఎందరు నీ రక్షణకు ప్రభా దూరంగా ఉంటూ నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించకుండా వినువారు మాత్రముగా ప్రభా మిగిలిపోతా ఉన్నారు. అటు వారిని మీరు దర్శించండి. నీ రక్షణ భాగ్యమును వారికి దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయంగానే బిడ్డలకు మంచి నడిపింపుని దయచే. మా బిడ్డలు ఉత్తీర్ణతలో ప్రభా దేశం యొక్క ఉన్నత స్థలాలపైన మా బిడ్డలు నిలబెట్టబడాలి. అట్టి శక్తిమంతులుగా మా బిడ్డలు మీరు నింపమని అడుగుతున్నాం. ఆయన ఇదిగో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నువ్వు తోడండి, నడిపించండి. ఈ సమయంలో అనారోగ్యంతో వారిని మీరు స్వస్థతను దయచేయండి, విడుదలని గ్రహించమని. కుటుంబాల్లో నైనా నెమ్మది సమాధానాన్ని కోల్పోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ సమాధానమును నీ బిడ్డలకు దయచే. వారి తలంపులు ఆలోచనల్లో ప్రభా నీ గొప్ప రక్షణను, అవును నీ కాపుదల భద్రత ప్రభ వారి కుటుంబాలకి మీరు దయచేసి నెమ్మదిని దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రభా ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు కావలసిన నడిపింపుని మీరు దయచేయండి. ప్రయాణాల్లో మీరు తోడేండి నడిపించి కాపుదల భద్రతను దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డల్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.